అందరికీ నమస్కారం. కలియుగం కథలు ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ దురదృష్టం. 65 ఏళ్ల సాంబశివ గారు ఒక రైతు. ఈరోజు ఉదయం సాంబశివ గారు భార్య పద్మావతితో కలిసి ఇంటి బయట వరండాలో కూర్చొని టీ తాగుతున్నారు. అంతలోనే 5 మెయిన్ గేట్ తోసుకుంటూ వచ్చి ఇంటి నుండి వెళ్ళండి అంటూ ఇంటి సామానులన్నీ బయటపడేస్తున్నారు. సాంబశివ గారు మరియు భార్య వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తూ బతిమాలుతున్నారు. కాస్త మా వయసును చూడండి, మీరు ఇలా సామానులన్నీ బయటపడేస్తే ఎక్కడికని వెళ్ళగలం బాబు అంటూ వేడుకుంటున్నారు సాంబశివ గారు. అడ్డులే ముసలోడా, ఇప్పటికే ఇల్లు ఖాళీ చేయమని చాలాసార్లు చెప్పాను. ఇంకా ఎక్కువ టైం ఇవ్వలేను. నీకు తెలియకుండా నీ కొడుకు 30 లక్షలకు ఇంటిని అమ్మాడు. ఇందులో నా తప్పేముంది అన్నాడు అతను. మమ్మల్ని మోసం చేశాడు మా కొడుకు. గూండాలు తనను చంపుతున్నారని అబద్ధాలు చెప్పి పేపర్ల మీద మాతో వేలిముద్రలు వేయించాడు. ఇంటిని అమ్మేశాడు. మమ్మల్ని ద్రోహం చేశాడు. ఇప్పుడు మీరు మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళగొడితే ఎక్కడికని వెళ్ళగలము, ఎక్కడని తలదాచుకోగలము అన్నది పద్మావతి. మీరు ఎక్కడికి వెళ్తారో నాకెందుకు? నేనేమన్నా వృద్ధాశ్రమం నడుపుతున్నానా? పోయిన నెలలోనే మిమ్మల్ని బయటకు వెళ్ళమన్నాను. మీ ఏడుపులు చూడలేక 1 రోజుల గడువు ఇచ్చి వెళ్ళిపోయాను. ఇంకా ఎక్కువ సమయం ఇవ్వలేను. ఇంటిని బాడుగకి ఇవ్వాలి అన్నాడు అతను. ఇంతలా అడుగుతున్నారు కాబట్టి నాకు తెలిసిన ఒక వృద్ధాశ్రమం ఉంది, అక్కడ ఉండండి. అక్కడ తిండి నీడ అన్నీ దొరుకుతాయి అన్నాడు. సాయినాథ్ గారు భార్య వైపు చూశారు. 3 పూటలా కడుపు నిండుతుంది కదా, వెళ్దాము అన్నది భార్య. సరే బాబు, మమ్మల్ని ఆశ్రమంలో వదలండి అన్నారు సాయినాథ్ గారు. తర్వాత ఇద్దరూ ఆశ్రమంలో ఉండడానికి వెళ్ళారు. గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ ఇంటిని నడిపేవారు సాంబశివ గారు. ఒక్కగానొక్క కొడుకు సుధీర్. నగరంలో చదువుకునేవాడు. కాలేజీ ఫీజు కట్టాలని, ఖర్చులకని అస్తమాను తండ్రికి ఫోన్ చేసి డబ్బు అడిగేవాడు కొడుకు. నిజంగానే కొడుకుకు డబ్బు అవసరమవుతుందని భావించి సాంబశివ గారు కావాల్సినంత డబ్బు పంపేవారు. కానీ నగరంలో సుధీర్ చెడు అలవాట్లకు అలవాటు పడి డబ్బును వృధా చేసేవాడు. నిరక్షరాస్యులైన తల్లి తండ్రి కొడుకు ఏమి చెప్పినా వినేవారు. ఒకరోజు సుధీర్ గ్రామంలోని తల్లి తండ్రి వద్దకు వచ్చి, నాన్న, నాకు క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం వచ్చింది. ఇక మీరు వ్యవసాయం చేస్తూ ఎన్ని రోజులు కష్టపడతారు? నాతో పాటు వచ్చేయండి అన్నాడు. ఇక్కడ భూమి ఇల్లు వదిలి ఎలా రాగలము? అయినా ఇక్కడంతా బాగానే ఉంది అన్నాడు తండ్రి. అది కాదు నాన్న, బయట తిండి తిని నా ఆరోగ్యం పాడవుతుంది. అది కాకుండా మీరు ఎన్ని రోజులు కష్టపడతారు? అందుకే అందరం కలిసి ఉందాం అంటున్నా. పొలాన్ని ఇంటిని అమ్మేసి నగరంలో పెద్ద ఇల్లు కొనుక్కొని ఉండొచ్చు అన్నాడు కొడుకు సుధీర్. అమ్మా, నువ్వైనా చెప్పు అంటూ పక్కనే నిలబడి ఉన్న తల్లితో చెప్పాడు. పోనీ ఇంతలా అడుగుతున్నాడు, వెళ్దామండి. ఇంకా ఈ వయసులో ఎందుకు మీరు కష్టపడడం అన్నది భార్య పద్మావతి. పద్మ, నీకు తెలుసు కదా నా స్నేహితుడు వెంకటేశ్వర్లు. అతని కొడుకు కూడా ఇలాగే ఆస్తి అమ్మేసి తల్లి తండ్రిని నగరానికి తీసుకెళ్లాడు. కొడుకు పెళ్లి చేశాడు వెంకటేశ్వర్లు. పెళ్లి అయినప్పటి నుండి అబ్బాయి మారిపోయాడు. ఇల్లు కూడా అబ్బాయి పేరునే ఉందట. ఇక్కడి ఆస్తులు అమ్ముకొని అబ్బాయి వద్దకు వెళ్ళి అక్కడ కొడుకు కోడలితో రోజూ గొడవ పడేవాళ్ళంట. అందుకే కొడుకు తల్లి తండ్రిని వృద్ధాశ్రమంలో చేర్చాడు. ఈ మధ్య ఇదంతా నాకు తెలిసింది. వ్యవసాయం చేసుకుంటూ 4 మెతుకులు తింటూ ఇక్కడే ఉండటం మేలు అన్నారు సాంబశివ గారు. నాన్న, అందరి విషయంలో అలాగే అవుతుందా? నగరంలో ఇల్లు నీ పేరునే రిజిస్టర్ చేస్తాను అన్నాడు సుధీర్. పద్మావతి కూడా కొడుకు వద్దకు వెళ్లాలని ఆసక్తిగా ఉండటంతో కాదనలేకపోయారు సాంబశివ గారు. కొడుకు మాటలను నమ్మి 2 నెలల్లో గ్రామంలోని పొలాన్ని ఇంటిని అమ్మేసి నగరానికి వచ్చేశారు సాంబశివరావు దంపతులు. తండ్రి వద్ద ఉన్న డబ్బుతో నగరంలో 3 పోర్షన్ల ఇంటిని కొన్నాడు సుధీర్. ఇంటిని తండ్రి పేరు మీద రిజిస్టర్ చేయించాడు. ఇంటిని కొనగా మిగిలిన 8 లక్షలు తండ్రి పేరున అకౌంట్లో వేశాడు. మొదట్లో తల్లి తండ్రితో బాగానే ప్రవర్తించేవాడు సుధీర్. తండ్రి అకౌంట్లో ఉన్న డబ్బుతో ఇంటిని నడుపుతూ వచ్చారు. 6 నెలలు గడిచాయి. ఒకరోజు 6-7 మంది సుధీర్ వెంట పడ్డారు.
సుధీర్ ఇంటి లోపలికి వచ్చి తలుపు మూసేసి గడియ పెట్టేశాడు. కానీ సుధీర్ని తరుముకుంటూ వచ్చిన వాళ్ళు తలుపులు బాదుతున్నారు. ఆ శబ్దానికి సాయినాథ్ దంపతులు గది నుండి బయటికి వచ్చారు. ఏమైంది సుధీర్? ఎవరు వాళ్ళు అంటూ కంగారుగా అడిగారు సాయినాథ్ గారు. నాన్న, నన్ను క్షమించండి. నేను మీతో అన్ని అబద్ధాలు చెప్పాను. నేను ఉద్యోగం చేయటం లేదు, బిజినెస్ చేస్తున్నాను. అందులో నష్టం వచ్చింది. వీళ్లకు మొత్తంగా 30 లక్షలు బాకీ ఉన్నాను నాన్న. డబ్బులు కట్టకపోతే నన్ను చంపేస్తారు వీళ్ళు. భయంగా ఉంది. మీ దగ్గర డబ్బు ఉంటే సహాయం చేయండి అంటూ తండ్రిని వేడుకున్నాడు. గ్రామంలో అమ్మేసిన ఆస్తి వలన వచ్చిన డబ్బుతోనే కదా ఇల్లు కొన్నాము. నా వద్ద డబ్బేమీ మిగల్లేదు అన్నాడు తండ్రి. అయితే నీ పేరున ఉన్న ఇంటిని వాళ్లకు రాసిద్దాము, అప్పుడు నన్నేమి చెయ్యరు అన్నాడు కొడుకు. ఇల్లు పోతే పోయింది. మన కొడుకు మనకు దక్కుతాడు. ఊరికెళ్ళి 4 పచ్చడి మెతుకులు తిందాము. ప్రస్తుతానికి ఇంటిని షూరిటీగా పెట్టి కొద్ది నెలలు టైం తీసుకోండి. ఆ లోపు ఎలాగోలా డబ్బు సర్దుదాము అన్నది పద్మావతి. ఏం చేయాలో అర్థం కాని సాంబశివ గారు తలుపులు తెరిచారు. బాబూ, సుధీర్ చేసింది తప్పే. నేను వాడి తండ్రిని. ఈ ఇంటిని షూరిటీగా పెడుతున్నాను. కాస్త టైం ఇవ్వండి, మీ డబ్బులు ఎలాగోలా సర్దుతాము అన్నారు. సరే పెద్దాయనా, ఈ పేపర్లపై సంతకం పెట్టు. నీపై నమ్మకంతో వెళ్తున్నాం. 3 నెలల తర్వాత మళ్ళీ వస్తాము. 30 లక్షలు ఇవ్వలేదనుకో అంటూ కొన్ని పేపర్స్పై సంతకం పెట్టించుకొని వెళ్ళిపోయారు. వాళ్ళంతా వెళ్లిన తర్వాత ఇలాంటి పనులు ఎందుకు చేశావని సాంబశివ గారు కొడుకును మందలించారు. రోజులు గడుస్తున్నాయి. అయినా సుధీర్ ప్రవర్తనలో మార్పు లేదు. రాత్రిళ్ళు తాగి ఇంటికి రావటం మొదలుపెట్టాడు. ఒకరోజు చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చిన కొడుకును నిలదీసింది తల్లి. సుధీర్, నువ్వు చేస్తున్న పనేంటో నీకు అర్థమవుతుందా? ఇలా తాగి రావడమేంటి అన్నది. నువ్వెవరు నాకు చెప్పడానికి అంటూ తల్లిని తోసేశాడు. అక్కడే ఉన్న సాంబశివ గారు పద్మావతిని పట్టుకున్నారు. కొడుకు ప్రవర్తనకి బాధపడుతున్న భార్యను ఓదార్చాడు భర్త. మరుసటి ఉదయం ఇంట్లో పెద్ద గొడవే అయింది. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రాత్రి జూదం ఆడి డబ్బు పోగొట్టుకున్నానని తండ్రి అకౌంట్లో మిగిలిన డబ్బును ఇవ్వమన్నాడు సుధీర్. నువ్వు ఇలాగే రోజూ వేధిస్తే పోలీసులకు అప్పగిస్తామన్నారు సాయినాథ్ గారు. అసలు నువ్వు తండ్రివేనా? కొడుకును పోలీసులకు పట్టిస్తావా అన్నాడు సుధీర్. ఇద్దరి మధ్య వాదన జరిగి సుధీర్ ఇంటి నుండి వెళ్ళిపోయాడు. వృద్ధాశ్రమంలో చేరిన తర్వాత అక్కడ అందరూ దాదాపు వీళ్ల వయసు వారే కాబట్టి అందరితో కలిసిపోయారు సాయినాథ్ దంపతులు. ఆశ్రమంలో చాలా యాక్టివిటీస్ ఉండేవి. అల్లికలు, బుట్టలను అల్లడం, పెయింటింగ్స్ వేయడం, ఇలా రకరకాల యాక్టివిటీస్ అందుబాటులో ఉండేవి. ఎవరికి కావాల్సిన పని వారు చేయొచ్చు. నెల చివరిలో కావాలంటే సొంతంగా చేసిన అల్లికలను, బుట్టలను, పెయింటింగ్స్ను అమ్ముకోవచ్చు. నెల గడిచిపోయింది. ఒకరోజు ఆశ్రమ మేనేజర్ వచ్చి ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరినీ గ్రూపులుగా విడగొట్టి ఒక్కొక్క గ్రూప్కి ఒక పని అప్పగిచ్చారు. ఒక గ్రూప్కి వెళ్ళి బుట్టలను, అల్లికలను, పెయింటింగ్ని అమ్మమన్నారు. ఇంకొక గ్రూప్ సభ్యులకు వృద్ధాశ్రమానికి విరాళం ఇచ్చిన కోటీశ్వరుడి కూతురి పెళ్లిలో పనులు చెయ్యమన్నారు. ఈ కోటీశ్వరుడు ఇచ్చే విరాళంతోనే ఆశ్రమంలో ఇన్ని పనులు చేయగలుగుతున్నామని, అందుకే ప్రతిఫలంగా పెళ్లిలో సహాయంగా పనులు చేయటానికి పురమాయించామని చెప్పారు ఆశ్రమ మేనేజర్. ఇష్టం ఉంటేనే చెయ్యొచ్చు, బలవంతంగా కాదు అన్నారు. పెళ్లి పనులు చేయవలసిన గ్రూప్లో సాయినాథ్ దంపతులు ఉన్నారు. నేను ఇలాంటి పనులు చెయ్యను అన్నారు సాయినాథ్ గారు. మీ ఇష్టం ఉంటేనే చెయ్యండి. అతను ఇస్తున్న విరాళంతోనే ఆశ్రమం అభివృద్ధి చెందుతుంది. ఇది కేవలం అతనికి రుణం చెల్లించుకునే అవకాశం. నిజానికి అక్కడ పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నాడు మేనేజర్. కడుపున పుట్టిన పిల్లలు కాదనుకున్నారు. ఇళ్ల నుండి వెళ్ళగొట్టారు. కానీ ఇలాంటి మనుషుల వల్లే 3 పూటలా కడుపు నింపుకోగలుగుతున్నాము. ఒక్కరోజు పని చెయ్యలేమా అంటూ చాలామంది పెళ్లిలో పని చేయడానికి బయలుదేరారు. మనం కూడా వెళ్దామండి అన్నది పద్మావతి. సరే అంటూ అందరితో పాటు వెళ్లారు సాయినాథ్ దంపతులు. అక్కడికి వెళ్ళాక సాయినాథ్ గారు అందరికీ టీ సర్వ్ చేస్తున్నారు. పద్మావతి వంటగదిలో సహాయం చేస్తుంది. టీ ఇవ్వడానికి పెళ్లి కొడుకు ఉంటున్న రూమ్కు వెళ్లారు సాయినాథ్ గారు. తలుపు తెరవగానే పెళ్లి కొడుకుని చూసి నెత్తిమీద ఆకాశం పడ్డట్లయింది అతనికి. తలుపు వద్దే నిలబడి పెళ్లి కొడుకును చూస్తున్నారు.
లోపల పెళ్ళికొడుకుగా తయారవుతుంది కొడుకు సుధీర్. తండ్రిని చూసిన సుధీర్, ఏంటి ముసలోడా, టీ ఇవ్వడానికొచ్చావా? లోపలికొచ్చి టీ ఇస్తావా, లేదా చూస్తూ అక్కడే నిలబడతావా అన్నాడు సుధీర్. ఇన్ని నెలల తర్వాత కొడుకు సుధీర్ మరియు ఆ రోజు సుధీర్ని వెంబడించిన 6-7 మందిని చూసి నిర్ఘాంతపోయారు సాయినాథ్ గారు. వాళ్ళని చూసి కొడుకు ఇంటిని తన పేరున మార్చుకోవడానికి వేసిన ప్లాన్ అని తెలిసి సాయినాథ్ గారు కోపంతో వస్తున్న కన్నీళ్లతో, ఎంత కర్మ చేసుకుంటే నీలాంటి కొడుకులు పుడతారు, ఛీ, ఇలాంటి వాడినా నేను కన్నది అని అన్నారు. అవును, ఇంటి కోసమే ఆ రోజు నన్ను తరుముతున్నారని, నన్ను చంపేస్తారని నాటకమాడాను. నీతో సంతకం పెట్టించుకొని ఇంటిని సొంతం చేసుకున్నాను. కానీ ఎప్పుడైతే నువ్వు పోలీసులకు పట్టిస్తానని తిట్టావో అప్పుడు ఆ ఇంటిని అమ్మేశాను. ఇంకా వివరాలు కావాలా? టీ చల్లారిపోయింది, మళ్ళీ తీసుకురాపో అంటూ చల్లారిన టీని తండ్రి ముఖంపై వేశాడు కొడుకు. అవమాన భారంతో బయట కుర్చీలో కూర్చొని బాధపడుతున్న భర్తను చూసి ఏమైందని అడిగి విషయమంతా తెలుసుకుంది పద్మావతి. కోపంతో పద్మావతి కొడుకును వెతుక్కుంటూ వెళ్ళింది. అప్పుడే సుధీర్ స్నేహితులతో కలిసి లాన్లో కూర్చొని కబుర్లు చెబుతున్నాడు. నీలాంటి కొడుకును జన్మనిచ్చిన దురదృష్టవంతురాలిని నేను. స్నేహితుల ముందు మీ నాన్నను అవమానిస్తావా? ఇల్లు కాజేయడానికి రౌడీలు వెంటపడ్డారని నాటకమాడతావా? ఛీ, సిగ్గుందా నీకసలు అన్నది తల్లి. ముసలి, ఎక్కువ మాట్లాడకు. ఇప్పుడు నేను కోటీశ్వరుడి ఇంటికి అల్లుడిని కాబోతున్నాను అన్నాడు సుధీర్. నీలాంటి వాడు కొడుకుగా, ఒక భర్తగా అసలు పనికిరాడు. నీ గురించి అసలు నిజాలు అమ్మాయితో చెప్తాను అన్నది తల్లి. రేణును ఒకసారి యాక్సిడెంట్ జరిగినప్పుడు కాపాడాను. తల్లి తండ్రి లేని అనాథనని తనను నమ్మించాను. ఇప్పుడు మీరేమి చెప్పినా తను మిమ్మల్ని నమ్మదు. ఇక ఈ ఆస్తికి వారసుడిని నేనే. ఆస్తి కోసమే రేణుని పెళ్లి చేసుకుంటాను. విన్నావు కదా, ఇక ఇక్కడి నుండి వెళ్ళు అంటూ కోపంగా తల్లిని తిట్టాడు. నేను చెప్పడం కాదు, నువ్వే అంతా చెప్పావు అంటూ ఒకసారి వెనక్కి తిరిగి చూడు అన్నది తల్లి. వెనుక రేణు నిలబడి ఉంది. రేణు, నువ్వెప్పుడొచ్చావు? ఇదంతా అబద్ధం. ఈవిడ ఎవరో నాకసలు తెలీదు. డబ్బుల కోసం వచ్చిన పనావిడ అన్నాడు సుధీర్ తల్లిని చూపిస్తూ. రేణు సుధీర్ చెంప పగలగొట్టి, ఇలా ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేశావు? ఆడపిల్లలంటే ఆడుకునే వస్తువులనుకున్నావా? బయట బాధపడుతున్న మీ నాన్న నీ గురించి అంతా చెప్పారు. నిజమేంటో అడగాలని వచ్చాను, కానీ నీ నోటితో చెప్పడం విన్నాను అంటూ తండ్రిని పిలిచింది. విషయమంతా తెలుసుకున్న రేణు తండ్రి పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు సుధీర్ని అరెస్టు చేశారు. సాయినాథ్ దంపతులు వెనుతిరిగి వెళ్తుండగా రేణు వాళ్లను ఆపి, మీ వల్లనే ఈరోజు నేను ఒక దుర్మార్గుడి చేతిలో రక్షించబడ్డాను అంటూ వాళ్లకు జరిగిన అన్యాయాన్ని తండ్రితో చెప్పి రేణు తిరిగి సాయినాథ్ గారి ఇల్లు వాళ్లకు వచ్చేలా చేసింది. సాయినాథ్ దంపతులు ఒక పోర్షన్లో ఉండేవారు. మిగిలిన 2 పోర్షన్లు బాడుగకు ఇచ్చారు. అప్పటి నుండి ప్రతి ఆదివారం సాయినాథ్ దంపతులు ఒకరి కోసం వేచి చూస్తుండేవారు. అది తన కూతురు రేణు. దుర్మార్గుడైన కొడుకును మర్చిపోయారు. ఎందుకంటే రేణు రూపంలో వాళ్లకు కూతురు దొరికింది. కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.